హాయ్ అండి. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఉల్లి వెల్లుల్లి లేకుండా ఆలూ ఫ్రై చేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ను స్టవ్ పైన పెట్టుకొని ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ఒక 4-5 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేయండి. నేను ఇక్కడ ఎండుమిర్చి యూస్ చేయట్లేదండి, మీకు కావాలంటే ఎండుమిర్చి కూడా వేయొచ్చు. తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేశాను. ఆ తర్వాత ఒక 4 పెద్ద సైజు బంగాళాదుంపలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసి ఉంచుకున్నానండి. ఇప్పుడు వాటిని కూడా ఈ ఫ్రైలోకి యాడ్ చేసుకోండి. మూత పెడితే బంగాళదుంప ఫ్రై మెత్తగా అయిపోతుందండి, అందుకని ఇలా మధ్య మధ్యలో అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసుకోండి. ముక్క కొంచెం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుందండి. అప్పుడు 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసి మరొకసారి ఫ్రై చేయండి. మనం పసుపు వేయడం వల్ల ఆలు ముక్కలు గిన్నెకు అంటుకుపోకుండా ఉంటాయి. చూడండి, ఇలా ఒకసారి గరిటెతో కట్ చేసుకుంటే మనకి ఫ్రై ఉడికిందో లేదో తెలుస్తుంది. ముక్క బాగా ఉడికిన తర్వాత ఒక 1/2 స్పూన్ కారం వేసుకున్నానండి, ఎందుకంటే పచ్చిమిర్చి కారం సరిపోతుంది, అందుకనే కారం కొద్దిగా వేసుకున్నాను. అంతేనండి, మరొకసారి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అంతేనండి, మనకి వేడివేడిగా ఆలూ ఫ్రై రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.